శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. సో, ఈ 2022 ఎడిషన్‌లో ఇది మా మొట్టమొదటి ఎస్ఆర్‌హెచ్ ఎక్స్‌క్లూజివ్ ఎపిసోడ్. సో, ఈ ఎక్స్‌క్లూజివ్ ఎపిసోడ్ చేయాలా లేదా అని మేము చాలా ఆలోచించాము. కాకపోతే ఈ పోయిన 2 మ్యాచ్‌ల్లో ఆడిన తీరు, గెలిచిన విధానం బట్టి ఎందుకో మళ్ళీ వీటిని రివైవ్ చేయాలనుకున్నాము. మళ్ళీ పునరుద్ధీకరించిస్తున్నామనమాట. సో, ఇది ఈ మా ఫస్ట్ ఎస్ఆర్‌హెచ్ ఎక్స్‌క్లూజివ్ ఎపిసోడ్‌లో గౌతమ్ గారిని ఆహ్వానించాం. గౌతమ్ గారు అందరికీ తెలిసే ఉంటారు. ముందు మనతో ఒక ఎపిసోడ్‌లో పాల్గొన్నారు. అదే క్రికెట్ ఓవర్ ది ఇయర్స్ అనే దాని మీద మేము చేసాం కదా! వెల్కమ్ గౌతమ్. వెల్కమ్ బ్యాక్. హలో రాహుల్, అందరికీ నమస్కారం అండ్ హాయ్ టు ఆల్ ద ఫ్యాన్స్. ఎలా ఉన్నారు? ఆ! మేము బానే ఉన్నాం. అదే అసలు కానీ ఇప్పుడు ఈ జోరంతా సన్ రైజర్స్ అసలు చప్పగా ఉంటదనుకున్నాం సీజన్. ఫస్ట్ 2 మ్యాచెస్ చూసి అసలు ఫస్ట్ ఆక్షన్ జరిగినప్పుడే మనం అనుకున్నాం అరే! అంత మంచి టీమ్ కాదని. కాబట్టి ప్లెజెంట్‌గా లాస్ట్ 2 మ్యాచెస్ సర్ప్రైజ్ అయినట్టు అనిపిస్తోంది. సో, మీరు గమనించిందేంటి సడన్ ఈ చేంజ్‌లో? యాహ్! నేను గమనించినవి 3 థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ మ్యాచ్‌లో మరి ఐ డోంట్ నో నెర్వస్‌నెస్ కారణంగానో, లేకపోతే సీజన్ ఫస్ట్ మ్యాచ్ అనో, ద బౌలింగ్ వాస్ వెరీ బ్యాడ్. దే గేవ్ అవే టూ మెనీ రన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బౌండరీస్. మీరు చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ మన నుంచి 140 రన్స్, 210 రన్స్‌లో 140 రన్స్ దే బౌండరీల రూపంలోనే రాబట్టారు. 14 ఫోర్‌లు, 14 సిక్స్‌లు బాదారు ఆ మ్యాచ్. సో, ఆ తర్వాత మ్యాచెస్ నుంచి అవి బాగా కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. సో, దట్ ఈస్ వన్ పాజిటివ్. సెకండ్ మ్యాచ్‌కి, థర్డ్ మ్యాచ్‌కి, ఫోర్త్ మ్యాచ్‌కి అండ్ అది ఒకటి బాగా ఫెచ్చింగ్ అయింది. లాస్ట్ 2 మ్యాచెస్ మనం గెలవటానికి. నేను అనలైజ్ చేసుకున్న దానిలో అదొకటి బాగా తెలుస్తా ఉంది. ఇంకొకటి ఇప్పటి వరకు జరిగిన ఈ 4 మ్యాచెస్‌లో మన వాళ్ళు కంపారిటివ్‌లీ ఇన్ దీస్ 4 మ్యాచెస్ ఒక ఫస్ట్ మ్యాచ్ తప్పిస్తే మిగతా మ్యాచ్‌లన్నిటిలోనూ ఈ బౌండరీల ద్వారా రన్స్ బాగా రాబడుతున్నారు. ఆల్మోస్ట్ 50% రన్స్ ఆర్ స్కోర్డ్ వయా బౌండరీస్. వెదర్ ఇట్ ఈస్ త్రూ ఫోర్స్ ఆర్ సిక్సెస్. అదొకటి. ఈ 2 నేను బాగా గమనించాను. అంటే నువ్వే యాక్చువల్ మీ బౌండరీస్ అన్నారు కదా! కానీ ఇంకో ఇంపార్టెంట్‌గా నేనేం చూస్తున్నా అంటే సింగిల్స్ అండ్ డబుల్స్ మీద బాగా కాన్సంట్రేట్ చేస్తున్నారు. మొన్న నిన్న మ్యాచ్‌లో కూడా ఎండింగ్‌లో కూడా డెత్ ఓవర్స్‌లో కూడా పూరన్, మార్క్రమ్ ఆడుతుంటే వాళ్ళు అంటే ఇప్పుడు స్మార్ట్‌గా నీకు బాల్‌ని ట్యాప్ చేసి ఫీల్డ్ డీప్ ఉంటే డబుల్ రన్స్ తీయడము, తర్వాత ఎండింగ్ ఓవర్‌లో ఒక 4 కొట్టడము. ఇలా కొంచెం కరెక్ట్. తెలివిగా ఆడుతున్నట్టు అనిపించారు. ఏదో సోది ఏంటి ఏదో మనం అనుకుంటాం అప్పుడప్పుడు బౌండరీలు కొట్టకపోతే ఇంటెంట్ లేదనుకుంటాం గానీ, ఇంటెంట్ క్లియర్‌గా కనిపిస్తుంది. బౌండరీలు కొట్టడప్పుడు బాగా సింగిల్స్‌ను ఫాస్ట్‌గా రన్ చేసి వికెట్స్ మధ్యలో దే ఆర్ టేకింగ్ క్విక్ సింగిల్స్. ఒకవేళ డబుల్ వస్తుంది అనుకుంటే ఫాస్ట్‌గా రన్ చేసి డబుల్ తీసుకోవటం. ఇది కూడా పెరిగింది. దట్ ఈస్ ఆల్సో వన్ గుడ్ సైన్. రాదర్ దాన్ వేస్టింగ్ ద బాల్స్ దే ఆర్ రొటేటింగ్ ద స్ట్రైక్ అండ్ మెయింటైనింగ్ హెల్తీ రన్ రేట్ అండ్ ఆల్. సో దట్ లాస్ట్‌లో అది ఎక్కువైపోయి తలకాయ నొప్పి అవ్వకుండా జాగ్రత్తగా చూస్తున్నారు. ఎస్పెషల్లీ నిన్న చేజ్ అయితే ఇట్ వాస్ వెరీ కన్‌స్ట్రక్టివ్. ఎందుకంటే మనది చాలా స్లో స్టార్టు. యూ కెన్ ఈజిలీ సే దట్ 19.1 ఓవర్స్‌లో మనం గెలిచాము. ఫస్ట్ 4 ఓవర్స్‌లో కొట్టిందేం లేదు. అంటే 15 ఓవర్‌లో మ్యాచ్ గెలిచినట్టు ఇది. ఒక రకంగా చెప్పాలంటే. అవునసలు ఈ పవర్ ప్లే అప్రోచ్ గురించి చూసుకుంటే అసలు మనం 4 మ్యాచ్‌లో చూసుకుంటే లోయెస్ట్ పవర్ ప్లే స్ట్రైక్ రేట్ మనకే ఉంది. యావరేజ్ అయినా, స్ట్రైక్ రేట్ అయినా. అంటే ఇట్లా మరి ముందు ముందు ఇటు ఈ పద్ధతి పనికొస్తదా? లేకపోతే ప కొంచెం పెద్ద టోటల్స్ ఉన్నప్పుడు చతికిల పడతారంటారా? ఎందుకంటే ఇట్లా నిన్న కేన్ విలియమ్సన్ ఆడాడు. సగం ఇన్నింగ్స్ నీకు బిలో 100 స్ట్రైక్ రేట్ మీద ఉండే. ఎంత లాస్ట్‌లో ఆ! కొంచెం కవర్ అప్ చేసినా గానీ అది చాలా రిస్కీ అనిపిస్తుండే నాకు. అంటే నా దృష్టిలో కేన్ విలియమ్సన్ ఎప్పుడు ఇట్లానే ఆడతాడు కానీ ఈసారి మరీ ఎక్కువ మెల్లిగా ఆడాడు. అంటే మామూలుగా 10 రన్స్ వరకు స్ట్రైక్ రేట్ తక్కువుంటది. 10-20 రన్స్ పెంచుతాడు. 20 రన్స్ తర్వాత అసలు నీకు మినిమమ్ 140 స్ట్రైక్ రేట్ లేకుండా విలియమ్సన్ ఉండడు. కానీ నిన్న 30 రన్స్ వరకు కూడా నీకు 100 స్ట్రైక్ రేట్ కూడా లేకుండే సరిగ్గా. అదొక్కటే చిన్న ఏరియా ఆఫ్ కన్సర్న్ అనుకోవచ్చు.
బేసికల్లీ ఫస్ట్ 2 మ్యాచెస్‌లో తక్కువకే ఔట్ అవ్వడం వల్ల నెక్స్ట్ 2 మ్యాచ్‌లు హి ఈస్ ట్రైయింగ్ టు మేక్ ష్యూర్ థట్ హి ఈస్ ప్లేయింగ్ ద యాంకర్ రోల్. అంటే ఒక స్లో బ్యాటింగ్ చేసినా గానీ కొంచెం అభిషేక్‌తో పాటు తోడుండి కొంచెం పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేసి మరీ పవర్ ప్లే‌లో ఒక్క వికెట్ గూడా నష్టపోకుండా ఆడటానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. మోస్ట్ ఇంపార్టెంట్‌గా అదే చూసుకుంటున్నారు. వికెట్ లూజ్ అవ్వకుండా స్లోగా బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు. పార్ట్నర్‌షిప్ లాంగ్ ఉంటే గనుక లాస్ట్‌లో హిట్టింగ్‌కెళ్ళొచ్చు అన్న నమ్మకం కొంచెం కనిపిస్తా ఉంది. కానీ ఈ అప్రోచ్ మనం 4 మ్యాచెస్ చేసేసాం కాబట్టి లాస్ట్ 2 మ్యాచెస్ గూడా ఇది ఓకే. బట్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎలా ఉండాలో మరి చూడాలి. ఫస్ట్ బ్యాటింగ్‌లో ఇది పనికిరాదు. ఫస్ట్ బ్యాటింగ్‌లో వి హావ్ టు బి అటాకింగ్. అదే ఆర్ఆర్ మన మీద కొట్టినట్టు కొట్టాలి. ఫస్ట్ బాల్ యాహ్! నుంచి. హ్మ్. ఇప్పుడు ఇందాక అభిషేక్ ప్రస్తావన చేశారు కాబట్టి మనం మాట్లాడుకోవాల్సిందే. మీకు నిన్న తన బ్యాటింగ్ చూస్తుంటే సౌరవ్ గంగూలీ గుర్తొచ్చాడా లేదా? యాహ్! ఆఫ్ సైడ్ షాట్స్ చూస్తే వచ్చాడు. ఎస్పెషల్లీ లాకీ ఫెర్గ్యూసన్ కొట్టిన 4లు. అసలు ఎంతమంది ఫీల్డర్లు పెట్టినా గానీ గంగూలీ ఈజీగా అసలు గ్యాప్‌లో నీకు ప్లేస్ చేసేవాడు. అట్లానే నిన్న ఆ టైమింగ్ అసలు యాహ్! యాహ్! ఆఫ్ సైడ్ 4లు అవి 4 జంప్స్. ప్లేస్‌మెంట్‌లే అన్ని ప్లేస్‌మెంట్‌లే. ఒక బాల్ అయితే మనకి ఐపీఎల్ యాడ్ వచ్చినట్టే అది స్లోగా వెళ్ళింది 4 దాకా. రషీద్ చేజ్ చేసినా గానీ హి వాస్ అనేబుల్ టు క్యాచ్ ఇట్. అదే ఇట్లా జస్ట్ అప్పట్లో చిన్నప్పుడు నేను చూసేవాడిని. అది అట్టెట్లా పోతుందబ్బా అనుకునేవాడిని నేను గంగూలీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అసలు. కానీ మళ్ళీ అట్లాంటి బ్యాట్స్‌మెన్ మనం చాలా తక్కువ నీకు యాహ్! ప్యూర్ బేసికల్లీ టైమింగ్‌తో నీకు అదే బేసికల్లీ అక్కడ కేన్ అతనికి సపోర్ట్ ఇవ్వడానికి అలా స్లోగా ఆడుతున్నాడు. ఓవరాల్ స్ట్రైక్ రేట్ కేన్ విలియమ్సన్‌దే ఇప్పటి వరకు మనకి సన్‌రైజర్స్‌లో తక్కువుంది. ఇట్ ఈస్ స్టిల్ అండర్ 100 ఓన్లీ ఆఫ్టర్ 4 మ్యాచెస్. సో, బట్ ఒక పాజిటివ్ చెప్పాలి అంటే హిస్ 6 హిట్టింగ్ ఎబిలిటీ చాలా బావుంది. చాలా అంటే చాలా బావుంది. క్లీన్ హిట్టింగ్. ఒక్కటి కూడా దగ్గరలో పడలా. కొంచెం డీప్‌గానే బౌండరీ లోపలే పడ్డాయి. ఎస్పెషల్లీ నిన్న హార్దిక్ పాండ్యాని కొట్టిన 6లయితే ఫెంటాస్టిక్. యాహ్! అసలు నేనైతే హి ఈస్ నోన్ ఫర్ హిస్ ఎక్స్‌పీరియన్స్. కాలిక్యులేషన్ తోటి కాలిక్యులేటివ్ షాట్స్ అంటారు కదా! పర్ఫెక్ట్‌గా కాలిక్యులేట్ చేసుకొని షాట్ కొట్టడం. యాహ్! అండ్ కొంచెం స్లోయర్ బాల్‌కి ఔట్ అయ్యాడు. బట్ అందుకే కొంచెం ఫీల్ కూడా అయ్యాడు ప్రతిసారి. చెత్త బాల్స్‌కి ఔట్ అవుతున్నాను. అవును. అది స్లాట్‌లో ఉండే కొద్దిగా చూసుకొనుంటే అది కూడా 6 పోయేది. అంటే ఇప్పుడు ఆ! మనం కేన్ విలియమ్సన్‌ని మనం క్రిటిసైజ్ చేయొచ్చు గానీ, యాక్చువల్ తను ఏం చేశాడని చూసుకుంటే కరెక్ట్‌గా టీమ్‌ని కంఫర్టబుల్ పొజిషన్ తీసుకొచ్చి ఔట్ అయ్యాడు. నీకు అవును. స్లోగా స్టార్ట్ అయ్యి నీకు ఔట్ అవ్వకుండా నీకు కవర్ చేసి మంచి ఈక్వేషన్ ఎంత 34 టు విన్ ఆఫ్ 28 బాల్స్ ఎంతో ఉండే సో హార్డ్లీ కొంచెం నీకు రన్ బాల్ కంటే ఎక్కువ ఉండే మనం చివరికి ఎండ్ రిజల్ట్ చూసుకుంటే తను కంఫర్టబుల్ పొజిషన్ లోనే పెట్టి అవుట్ అయ్యాడు అంతేగాని టీంని ముంచేశాడు అనైతే అనలేము కాకపోతే ఇక్కడ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది అంటే 30 ఆఫ్ 30 ఉన్నప్పుడు ఒకవేళ తను అవుట్ అయి ఉంటే ఏంటనేది తన ఆ 3-4 సిక్స్‌లు కొట్టకముందు ఔట్ అయ్యుంటే అప్పుడు పరిస్థితి వేరే ఉండేది. అది. అది కరెక్టే. అదే అది ఒక్క పొరపాటు ఫస్ట్ మ్యాచ్‌లోనో ఐ థింక్ సెకండ్ మ్యాచ్‌లో జరిగింది. విత్ లక్నో. అది ఒక బ్యాడ్ షాట్. యాహ్! అది అవును. బ్యాట్ ఇంకా నీ గ్లౌకి ఆర్మ్ గార్డ్ తాకుతదనుకుంటా. సో, తను చాలా డిసప్పాయింటెడ్ ఆహ్, అరే! కొంచెం ఇట్లా ఎందుకయింది అని. ఆ స్కూప్ నిన్న షాట్ కొంచెం ఆడదామని అదృష్టం ట్రై ఉండే. చేసి నిన్న నా నిన్న అదృష్టం. లాకీ ఫెర్గూసన్‌లో ఆ స్కూప్ షాట్ పర్ఫెక్ట్‌గా వచ్చింది. 6 ఎళ్ళిందది. యాహ్! కానీ నిన్న షమి ఓవర్‌లో యాక్చువల్‌గా ఫస్ట్‌లోనే ఔట్ అవ్వాలి మరి. వాళ్ళు రివ్యూ తీసుకోలేదు. సో, అదొక అదృష్టం అని వాళ్ళు చెప్పుకోవాలి హైట్ విలియమ్స్. అనుకోని రివ్యూ తీసుకోలేదు. అది బ్యాక్ లెగ్‌కి తగిలింది కదా! రైట్ లెగ్ బ్యాక్ కానీ లెగ్‌కి అది చూస్తే తగిలేటప్పటికి నాకు గూడా ఇదనుకున్నా నేను. ఇన్‌సైడ్ ఎడ్జ్ అయ్యి పైన తగిలిందనుకున్నారు అందరూ. నాకు అట్టనే అనిపించింది. మరి రెడ్డి గారు ఏం పేరప్పుడు? కాదనుకుంటా.
అప్పుడు రాడ్ టక్కర్ అనుకుంటా ఆ ఓవర్. రాడ్ టక్కర్ ఉండేవారు. ఇంకోటి షౌట్ అవుట్ టు మన రవికాంత్ రెడ్డి గారు, మన పాడ్కాస్ట్ ఎవిడ్ లిజనర్. మన పాడ్కాస్ట్ లో ఒక గెస్ట్ గా కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. సో ఇఫ్ యు ఆర్ లిజనింగ్ సార్, ఇట్ వాస్ వండర్ఫుల్ టు సీ యూ ఇన్ ద మ్యాచ్ ఎస్టర్డే. హోప్ వి సీ యూ ఇన్ మెనీ మోర్ మ్యాచెస్. Yes, sir. We are very happy to see you in IPL as an umpire. Hope if you are listening, hi to you. ఓకే. ఇప్పుడు మనం బౌలింగ్ గురించి మాట్లాడుకుందాం. మనం ఫస్ట్ మ్యాచెస్‌లో చూసుకుంటే ఈ సన్ రైజర్స్ బౌలింగ్ అటాక్ అయినా ఇంత రన్స్ లీక్ చేస్తున్నారు. టైట్‌గా ఉంచట్లేదు. మనం ఫస్ట్ మ్యాచ్‌లో చూసుకుంటే సుందర్‌ని కూడా బాగా కొట్టారు నీకు అబౌట్ 10 రన్స్ పర్ ఓవర్. మామూలుగా చాలా ఎకనామికల్‌గా ఏస్తాడు. సెకండ్ మ్యాచ్‌ని చూస్తే మళ్ళీ సుందర్ బాగా ఏస్తుండే. భువనేశ్వర్ కుమార్ యాక్చువల్‌గా ఆల్ 4 మ్యాచెస్ కన్సిస్టెంట్‌గా బాగా ఏస్తుండే. నిన్న కొద్దిగా స్వింగ్ మిస్ అయిందని గానీ రొమారియో షెపర్డ్‌ని తీసి ఎప్పుడైతే యాన్సన్‌ని పట్టుకొచ్చారో మార్కో యాన్సన్‌ని, అది నాకు తెలిసి మాస్టర్ స్ట్రోక్. నీకు రొమారియో షెపర్డ్ బ్యాటింగ్ కోసం అని పెట్టుకున్నారే తప్ప నాకు తెలిసి బౌలింగ్‌కి తను అంత గొప్ప గొప్పగా పేరు అయితే ఏం లేదు. కానీ యాన్సన్ అసలు మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. తన ఆక్వర్డ్ బౌన్స్‌ని ఎవరు టార్గెట్ చేయలేరు. సో తన మిడిల్ ఓవర్స్ బౌలింగ్ చాలా అంటే అది అండర్ రేటెడ్. మనం ఈ లాస్ట్ 2 మ్యాచెస్ లో అభిషేక్ శర్మ మస్తు ఆడుతున్నాడు అది ఇది, రాహుల్ త్రిపాఠి మస్తు ఆడుతున్నాడు అది ఇది అని మాట్లాడుకుంటున్నాం కానీ యాక్చువల్గా మార్కో యాన్సన్ బౌలింగ్ ని నేను బాగా బాగా అప్రిషియేట్ చేయదలుచుకున్నాను. అవును. ఆ టాల్ లెఫ్ట్ ఆర్మ్ ఎడిషన్ చాలా పిచ్ అయింది. యాక్చువల్లీ అరౌండ్ యూ కెన్ ఈజీలీ సే దట్ మనం 160s అరౌండ్ మనం అపోనెంట్స్ ని అక్కడే ఆపేస్తున్నాం అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ మార్కో యాన్సన్ ఎడిషన్. మేబీ షపర్డ్ ఉండుంటే అది 180కి వెళ్ళేదేమో. ద వే నిన్న కూడా ఫస్ట్ ఓవర్ లో పాపం భూవీకి ఎక్స్ట్రా స్వింగ్ వచ్చి 2 వైడ్లు పోయినాయి. అది కొంచెం అన్ఫార్చునేట్ అన్లక్కీ థింగ్. చాలా ఎక్కువ స్వింగ్ వచ్చి వైడ్లు ఎక్కువ పోయి రన్స్ ఎక్కువ వచ్చినాయి. అసలు వాడు స్టార్ట్ అయిన తీరు చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళు పవర్ ప్లే లోనే వాళ్ళు ఎవరు అరౌండ్ 60 రన్స్. బట్ మనం రిమైనింగ్ 14 ఓవర్స్ లో 160కి వాళ్ళని ఆపేసామంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గుడ్ బౌలింగ్, ఎస్పెషల్లీ యాన్సన్. అండ్ మనం ఇంకొకటి చెప్పుకోవాల్సిన మెయిన్ బౌలర్ నట్టు. ఈజ్ రియల్లీ రియల్లీ అమేజింగ్. అసలు నట్టు లేకుండా T20 వరల్డ్ కప్ వెళ్తే హీ షుడ్ బి ఇన్ T20 వరల్డ్ కప్ టీమ్ ఫర్ షూర్. అది మీరు కరెక్ట్ పదం వాడారు, అమేజింగ్ అనేది చెప్పారు చూడు. ఆయన అంటే ఇప్పుడు ఇంజురీ తర్వాత సేమ్ లెవెల్ ఇంపాక్ట్ ఉంటుందా, తన పేస్ అంతే ఉంటుందా అనుకుంటే నన్ను అడిగితే ఇంకా పేస్ బాగుంది. ఇంకా ఈసారి కొంచెం వేరే రోల్ ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే మిడిల్ ఓవర్స్ లో కూడా నీకు ఇంటూ ద పిచ్ చేయడానికి కూడా నట్టును వాడుతున్నారు ఈ సీజన్. మీరు గమనించారా? ఇప్పుడు యాన్సన్ నేను చేసే రోల్ కూడా ఆయన కూడా చేస్తున్నాడు ప్యారలల్ గా. ఎందుకంటే మన దగ్గర ఇద్దరు స్పిన్నర్ లేరు కదా, ఒక స్పిన్నరే ఉన్నాడు. సో ఆ మిడిల్ ఓవర్స్ లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ చేయాల్సి వస్తుంది, మా యాన్సన్ ఇంకా నట్టు. యార్కర్స్ ఎగ్జిక్యూషన్ అయితే టాప్ నాచ్ అసలు. ఫ్రమ్ ఈజ్ డెలివరింగ్ యార్కర్స్ విత్ ఎక్సలెన్స్. అసలు ఆన్ ద ట్రాట్ అంటారు కదా, ఆన్ ద ట్రాట్ యార్కర్స్ పడుతున్నాయి. నేను లాస్ట్ ఓవర్ లో 2 వికెట్లు రావడానికి కూడా ఆ యార్కర్లే కారణం. ఈవెన్ రషీద్ ఖాన్ వాస్ టేకెన్ బై సర్ప్రైజ్ బై దట్ యార్కర్ ఆన్ లెగ్ స్టంప్. ఈ డిడెంట్ ఎక్స్పెక్ట్ అది 4 పోతుంది అనుకున్నాడు, కానీ బౌల్డ్ అయిపోయాడు. సో నట్టు ఒక బౌలర్. భువనేశ్వర్ ఈజ్ ఆల్సో బౌలింగ్ గుడ్, బట్ ఎక్స్ట్రా స్వింగ్ ఆన్ దీస్ పిచెస్ ఈజ్ గివింగ్ అవే ఎక్స్ట్రా రన్స్ అన్నెసెసర్లీ. సో అదొక్కటి కంట్రోల్ చేసుకుంటే ఇట్ విల్ బి ఈవెన్ మోర్ స్ట్రాంగ్ బౌలింగ్. బికాస్ మనం ఓవరాల్ గా చూసుకుంటే అదేమైంది అంటే వీళ్ళు ముగ్గురు బౌలర్స్, యాన్సన్, నట్టు అండ్ భువనేశ్వర్ కుమార్, వీళ్ళు ముగ్గురు అండర్ 8 ఉన్నారు. వాషి కూడా అండర్ 8 రన్ రేట్ ఉంది. సో దిస్ ఈస్ కన్సిడర్డ్ వెరీ గుడ్. అకార్డింగ్ టు T20 క్రికెట్, అండర్ 8 రన్ రేట్ ఈస్ వెరీ గుడ్, ఆల్వేస్ గుడ్. వికెట్ టేకింగ్ ఎబిలిటీస్ కూడా ఇప్పుడు వీళ్ళ నలుగురికే ఉన్నాయి. భువనేశ్వర్, నటరాజన్, సుందర్, యాన్సన్ ఉంది. సో ఈ నలుగురు కూడా బాగా చేస్తున్నారు. వీళ్ళ నలుగురిని కంటిన్యూ చేయాలి. బట్ అన్ఫార్చునేట్ మనం నెక్స్ట్ 2 మ్యాచెస్ కి సుందర్ ఉన్నాడు, ఏదో హ్యాండ్ ఇంజురీ అయిందిట. సో వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ దెర్ ఇస్ ఎ గుడ్ బ్యాకప్ ఫర్ హిమ్. హోప్ఫుల్లీ ఐ ఎక్స్పెక్ట్ అంటే శ్రేయాస్ గోపాల్ వస్తాడు అనుకుంటా.
అవును. సో, శ్రేయస్ అది గోపాల్ రావాలి ఇక తప్పదు. తను ముందు నుంచి ఇద్దరు గోపాల్ ఇంకా సుందర్ ఆడాలనుకుంటుండే. కాకపోతే టీమ్ వాళ్ళు ఒకే ఇప్పుడు వికెట్ టేకింగ్ ఆప్షన్ కంటే మనం రన్ కంటైన్మెంట్ ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళు యాన్సన్ ఆడిస్తున్నారు. అన్నట్టు మిడిల్ ఓవర్స్ బౌలింగ్ వేస్తున్నాడు. ఇంకోటి దిస్ ఈజ్ ఆల్సో ఫెచ్చింగ్ గుడ్ ఓన్లీ. ఫస్ట్ మ్యాచ్ లో కొంచెం ఇబ్బంది పెట్టినా సరే ఉమ్రాన్ మాలిక్ కూడా బాగా వేస్తున్నాడు. మనం అతను డాట్ బాల్స్ భువనేశ్వర్ తర్వాత ఉమ్రాన్ మాలిక్ ఎక్కువ ఉన్నాయి మనం ఈ 4 మ్యాచెస్ లో చూసుకుంటే. బట్ ఓన్లీ థింగ్ హీ హ్యాస్ టు టేక్ ఇంటూ కన్సిడరేషన్ అండ్ కంట్రోల్ ఈస్ హీ హ్యాస్ టు కంట్రోల్ దోస్ బ్యాడ్ డెలివరీస్. అంటే అనవసరంగా షార్టర్ డెలివరీస్, ఆ తర్వాత అనవసరంగా ఫుల్ లెంగ్త్ డెలివరీస్ వేసి ఫోర్లు ఇచ్చుకుంటున్నాడు. అది ఒక్కటి కొంచెం కంట్రోల్ చేసుకుంటే, గుడ్ లెంగ్త్ లో వేస్తే, ఐ థింక్ హీ ఈజ్ ఆల్సో ఫ్యాంటాస్టిక్. వీ కెన్ కంటిన్యూ విత్ హిమ్ యాజ్ వెల్. అండ్ ప్రతి మ్యాచ్ లో ఒక అన్ప్లేయబుల్ బాల్ వేస్తున్నాడు. ఆ అన్ప్లేయబుల్ బాల్ కంటే ఇంకా అన్ప్లేయబుల్ బాల్స్ వేసి అసలు బ్యాట్స్మెన్ కి కనిపించకుండా బాల్ ఎత్తున్నాయి. కానీ బ్యాట్స్మెన్ కనిపించి కరెక్ట్ గా స్లాట్ లో ఉన్న బాల్స్ మాత్రం ఖచ్చితంగా సిక్స్లు ఫోర్లు పోతున్నాయి. ముడితే సిక్స్. ఓ మీమ్ కనిపించింది నాకు అది. హ్యాపీ డేస్ సినిమాలో వాళ్ళ టైసన్ బ్యాట్ ఏదో తయారు చేస్తుడు. అరే టచ్ చేస్తే ఫోర్ పోతే చూడరా అని. అట్లా అంతే. అట్లా అవుతుంది. అంటే ఇప్పుడు యాక్చువల్‌గా మనం రవికాంత్ రెడ్డి గారిని అడగాలనుకుంటా. తను బౌలింగ్ ఏస్తుంటే వేరేగా ఉందబ్బా! ఇప్పుడు మనం శివ అఖ్తర్ బౌలింగ్ చూసాము. ఇప్పుడు లాకీ ఫెర్గ్యూసన్ కూడా 150+ ఏస్తాడు. ఆండ్రిక్ నోకే ఏస్తాడు 150+ ఏస్తాడు. ఏయడం మనం చూసాము. కానీ ఉమ్రాన్ మాలిక్ ఏస్తుంటే నిజంగా బ్యాట్స్‌మెన్‌కి కనిపియట్లే అనే ఫీలింగ్ వస్తుంది. అది ఎందుకో అంటే అది ఆ స్పెషాలిటీ ఏంటో మళ్ళీ అలా కనిపించట్లేదంటే మళ్ళీ మళ్ళీ ప్రతి బాల్ కాదు కొన్ని బాల్‌లే. సంథింగ్ యూనిక్ ఉంది తన బౌలింగ్‌లో. His dot ball percentage is super good in these 4 matches. He bowled around 32 dot balls till now. So, but the only minus point is he gave away too many boundaries because of that pace and some loose balls. అది 4 వెళ్ళినాయి. అదొక్కటి కొంచెం ఒక 2-3 బౌండరీలు కంటైన్ చేసినా గానీ అగైన్ ద స్కోర్ అంటే 160 నుంచి 150కి వస్తుంది. ఇట్ విల్ బి ప్లస్. అదే సో మీరు ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు కదా! ఇది డాట్ బాల్ పర్సెంటేజ్. ఇప్పుడు మన ఫ్యాన్స్ అయినా ఎవరైనా అందరూ అంటున్నారు. "అరే! ఇప్పుడు మస్తుంది బౌలింగ్ అటాక్. ఇప్పుడు ఓన్లీ ఏమన్నా అసంతృప్తి ఉన్నట్టు ఇమ్రాన్ మాలిక్ వికెట్స్ ఎక్కువ తీయట్లే, రన్స్ ఎక్కువ ఇస్తున్నాడు. ఎందుకు తీసేయొచ్చు కదా!" అంటే ఇప్పుడు నాకు తెలిసి సన్ రైజర్స్ వాళ్ళు ఇదే చూసుంటారు. డాట్ బాల్ పర్సెంటేజ్ యాక్చువల్‌గా అండర్ రేటెడ్ మెట్రిక్. ఎక్కువ మంది చూడరు. అంటే మనం క్రిక్ బస్ స్కోర్ కార్డ్‌లలో, క్రిక్ ఇన్ఫో స్కోర్ కార్డ్‌లలో కూడా సరిగ్గా ఎవరు గమనించరు. కానీ ఆ పర్సెంటేజ్ ఎక్కువ అవ్వడం వల్ల నీకు తెలియకుండా ప్రెషర్ బిల్డప్ అవుతుంది కదా! సో, అందుకని ఇంకా సన్ రైజర్స్ మేనేజ్మెంట్ బ్యాక్ చేస్తున్నారు ఉమ్రాన్ మాలిక్‌కి తన పేస్‌ని, తన ఎబిలిటీని. ఈ ఈ 5 బౌలర్స్ ఔట్‌స్టాండింగ్ అండ్ మీ మన పాడ్‌కాస్ట్ విన్నట్టున్నారు మేనేజ్‌మెంట్. లాస్ట్ 2 మ్యాచెస్‌లో మార్కరమ్‌ని వాడారు. యాహ్! అందువల్ల ఇప్పుడు మొయిన్ అలీ వికెట్ తీశాడు. సీఎస్‌కే మ్యాచ్‌లో. యాహ్! పార్ట్నర్‌షిప్ బ్రేకర్ కింద మార్కరమ్‌ని బాగా వాడుకున్నారు. సో, అండ్ ఇట్ వాస్ ఆల్సో చిత్రం ఫెచింగ్. ఏందంటే నిన్న వాడారు. నిన్న హార్దిక్ బ్యాటింగ్ చేస్తుంటే మార్కర్‌ని వాడారు. అదెందుకో అర్థం కాలే. ఇప్పుడు సుందర్ 4 ఓవర్స్ కంప్లీట్ కూడా చేయలేదు మరి. అది దాని వెనకాల లాజిక్ ఏంటో అనుకుంటే మేబీ పార్ట్నర్‌షిప్ బ్రేకింగ్ ఎబిలిటీ అనేమో. అది సుందర్‌ది ఒకే ఒక క్రిటిసిజం అబ్బా! తను ఇప్పుడు ఒకప్పుడు హర్భజన్ సింగ్ కూడా ముంబై ఇండియన్స్‌కి ఆడుతున్నప్పుడు అంతే 10 ఏళ్ళు. బౌలింగ్ టైట్‌గా ఉండేది గానీ వికెట్లు మాత్రం అస్సలు పడేవి కాదు. సో, మనం అక్కడ ఒక స్పిన్‌తో ఒక వికెట్ టేకింగ్ ఆప్షన్ అయితే లేదు. బట్ ఇప్పుడు తను ఇంజ్యూర్డ్ కాబట్టి ఇప్పుడు గోపాల్ వచ్చి మరి ఆ వికెట్ టేకింగ్ ఆప్షన్ అయితే వస్తది. బట్ మరి కంట్రోల్ అంతే ఉంటదో లేదో డౌట్. బాల్ కంట్రోల్ ఉంది. కొంచెం వికెట్ టేకింగ్ బాల్స్ మోర్ అవ్వాలి సుందర్‌ది. ఉమ్రాన్ మాలిక్‌ది ఏమో డాట్ బాల్ పర్సెంటేజ్ బాగుంది. ఈ బౌండరీస్ ఇచ్చే లూజ్ బాల్స్ తగ్గించాలి. సో, హి మస్ట్ బౌల్ అన్నీ కంట్రోల్డ్‌గా వేయాలి. అది హోప్‌ఫుల్లీ స్టెయిన్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ వన్. యాహ్! స్టేన్ సార్ మీద ఒక కంప్లీట్ నమ్మకం మనకి. ఇప్పుడు మనం బ్యాటింగ్‌కొస్తే ఇప్పుడు మనకి మిడిల్ ఆర్డర్ కష్టాలు తీరినట్టే అంటారా? రాహుల్ త్రిపాఠిని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది గౌతమ్ గారు. ఏమంటారు? ఈ ముచ్చటేయటం కాదు. రాహుల్ త్రిపాఠియే హైయెస్ట్ స్ట్రైక్ రేట్ గల బ్యాట్స్‌మన్ ఇప్పటిదాకా. ఈ సన్ మనకి రైజర్స్ చరిత్రలో చూసుకుంటే అంటారా? అంటే ఇప్పటి వరకు ఈ సీజన్‌లో హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఉన్న బ్యాట్స్‌మన్ సన్ రైజర్స్‌కి రాహుల్ త్రిపాఠియే. ఈస్ హావింగ్ అరౌండ్ 170 స్ట్రైక్ రేట్.
So which is very good. The next person is Nicholas Puran. It is also very good. Nicholas Puran kunde ఆ తొందరపాటుని ఐ బిలీవ్ లారా గారు బాగా కంట్రోల్ చేశారని అనుకుంటా. ఈస్ హెల్పింగ్ హిమ్ లెఫ్టీ. నిన్న పానిక్ అవ్వకుండా చేసి ఫినిష్ చేశాడు. నాకు చాలా నచ్చింది అది. అదే తొందరపడి పిచ్చి షాట్స్ ఆడకుండా స్లోగా కంట్రోల్డ్ గా ఆడేటట్టు ఐ థింక్ లారా ఈస్ హెల్పింగ్ పూరన్. And also Abhishek Sharma is also a left-hander. So all these lefties might be learning a lot from Lara. Of అండ్ ఇప్పుడు course, అభిషేక్ శర్మ గురించి అయితే అందరూ నానా బూతులు తిట్టారు ఫస్ట్ 2 మ్యాచ్‌ల్లో. నేను కూడా అనుకున్నా తను అసలు తనకు బాల్ ముట్టడం రావట్లే ఏంది ఇది అని. బట్ ఇప్పుడు గుజరాత్ టైటన్స్ హై క్వాలిటీ న్యూ బాల్ అటాక్. yes, ఈ న్యూ బాల్ అటాక్ ని తట్టుకొని తను ఇన్నింగ్స్ బిల్డ్ చేశాడంటే నాకు తెలిసి మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఆ ఫస్ట్ మ్యాచ్ రాజస్థాన్‌తో జరిగినప్పుడు అదొక చిన్న అనామలీ. దాని నుంచి చాలా నేర్చుకున్నాడని. సో హ్యాట్స్ ఆఫ్ అసలు అభిషేక్ శర్మ. correct. Especially లాకీ ఫెర్గ్యూసన్ ని బాగా ఎదుర్కొన్నాడు. చాలా కాన్ఫిడెంట్ గా షాట్లు కొట్టడం. ఇట్ వాజ్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. అది ఇట్ విల్ గివ్ హిమ్ ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్ ఇన్ ద కమింగ్ మ్యాచెస్. ఎందుకంటే మోర్ ఆర్ లెస్ ఇంతే వల్నరబుల్ అటాక్ ఉంటుంది, ఇంతకన్నా ఎక్స్ట్రా అయితే ఉండదు. సో ఇట్ షుడ్ గివ్ హిమ్ వెరీ గుడ్ కాన్ఫిడెన్స్ అండ్ ఈ షుడ్ క్యారీ ఫార్వర్డ్, దట్స్ ఆల్. అండ్ ఎనీవేస్ మనకి కెప్టెన్ కూల్ కేన్ మామా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరుండి చూసుకుంటాడు అనుకుంటా. బేసికల్లీ మనం ఇంతకు ముందు అనుకున్నట్టు కేన్ కెన్ కమ్ ఇన్ వన్ డౌన్ అండ్ రాహుల్ త్రిపాఠి కెన్ కమ్ యాజ్ ఓపెనర్. కానీ వీళ్ళ స్ట్రాటజీ చూస్తా ఉంటే లెట్స్ నాట్ లూజ్ వికెట్ ఇన్ ద పవర్ ప్లే, లెట్స్ బిల్డ్ ద ఇన్నింగ్స్ అని ఉద్దేశంతో వీళ్ళు కేన్ ని పంపిస్తున్నారు. ఫస్ట్ 2 మ్యాచెస్ లో కేన్ విలియమ్సన్ అన్ఫార్చునేట్ గా అవుట్ అయ్యాడు. బట్ లాస్ట్ మొన్న థర్డ్ ఫోర్త్ మ్యాచ్ లో కాదు, అవుట్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళిద్దరూ ఆడారు. ఇప్పుడు స్లోగా బిల్డ్ చేద్దాం. ఇప్పుడు మరి మీ ప్రీ సీజన్ ఎక్స్పెక్టేషన్స్ కి మీట్ అవుతుంది అంటారా టీమ్? ఇది వీళ్ళు వాళ్ళు వాళ్ళ ఆప్షన్ లో వాళ్ళు అనుకున్న ఒక షేప్ కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ 4 మ్యాచ్ల తర్వాత వాళ్ళ ఆప్షన్ లో వాళ్ళు వేసుకున్న బ్లూ ప్రింట్ లో తీసుకొచ్చారు. ఇప్పుడు బ్యాకప్స్ ఉన్నాయి. మరి ఆ బ్యాకప్స్ సడన్ గా ఛాన్స్ వస్తే ఎలా పర్ఫామ్ చేస్తారో తెలియదు. యాక్చువల్లీ అబ్దుల్ సమద్ ని తీసేసి శశాంక్ సింగ్ ని పెట్టారు. బట్ అన్ఫార్చునేట్లీ అంతవరకు మనకు బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు చేసింగ్ లో. చాలా కూల్ వీళ్ళు చాలా పద్ధతిగా చేసుకుంటూ థర్డ్ మ్యాచ్ ఫోర్త్ మ్యాచ్ గెలిచారు. మరి కొంచెం డీప్ వస్తే ఏమవుతుందో చూడాలి. వీ హ్యావ్ బ్యాటింగ్, మార్క్రమ్ ఉన్నాడు, తర్వాత ఈ శశాంక్ సింగ్ ఉన్నాడు, ఆ తర్వాత వాషి ఉండే, అంతవరకు ఉంది బ్యాటింగ్. సో వరకు వస్తే ఏమవుతుందో చూడాలి. కొంచెం టైటర్ మ్యాచెస్ అయితే మొన్న గుజరాత్ గెలిచినట్టు. నెక్స్ట్ మ్యాచ్ కేకేఆర్ బాగానే గట్టి మ్యాచ్ అది. కేకేఆర్ వాళ్ళు ఆల్రెడీ ఒక మ్యాచ్ ఓడిపోయారు మొన్న. సో వాళ్ళు గట్టిగా ఆడడానికే చూస్తుంటారు. వాళ్ళు ఈజీగా అయితే తీసుకోరు. మరి నన్ను అడిగితే ఈ టోర్నమెంట్ లో కేకేఆర్ ఎక్సైటింగ్ క్రికెట్ ఆడుతుంది. సో మరి ఆ ఎక్సైటింగ్ క్రికెట్ కి మన కన్జర్వేటివ్ బ్రాండ్. సో కంప్లీట్ ఆపోజిట్స్ కదా నెక్స్ట్ మ్యాచ్. ఎస్, కొంచెం కంప్లీట్ ఆపోజిటే. ఎందుకంటే దే గాట్ ద పవర్ హిట్టింగ్ రసెల్ అండ్ ఆల్. అండ్ ఈసారి కమిన్స్ కూడా తన పవర్ హిట్టింగ్ తో సర్ప్రైజ్ చేశాడు కాబట్టి మనకు తెలియదు ఏమవుతుందో. సో మనమైతే బాగా టెస్ట్ అవుతాం. ఇప్పుడు ఇప్పుడు మనం 2 మ్యాచ్లు గెలిచామని ఎదుగుతున్నాం కానీ నెక్స్ట్ 3 మ్యాచ్లు ఎక్సైటింగ్ మ్యాచెస్. ఒకటి కేకేఆర్ తోటి, ఒకటి పంజాబ్ తోటి, ఇంకొకటి ఆర్సీబీ తోటి, రెన్యూడ్ ఆర్సీబీ తోటి. అది పరువు ప్రతిష్టలు గల మ్యాచ్ ఆర్సీబీతో. అసలే అది ఓడిపోయే ప్రసక్తే లేదు. సో ఈ నెక్స్ట్ 3 మ్యాచెస్ చాలా ఇంపార్టెంట్. అసలు ఈ సీజన్ మళ్ళీ దేవుడిగా అనుకున్నప్పుడు సడన్ గా 2 మ్యాచ్లు గెలిచి, అది కూడా పద్ధతిగా గెలిచి కాన్ఫిడెంట్ గా ఆడడం చూసి నేను కూడా ఎందుకో మనం ప్లే ఆఫ్స్కి వెళ్తామనే ఆశలు నాలో పుట్టాయి. ఈ 3 కనుక బాగా ఆడితే చాలా గట్టిగా ఉంటాయి ప్లే ఆఫ్ ఛాన్సెస్. ఈ 3లో 2 గెలిస్తే నాకు తెలిసి విల్ బి ఇన్ వెరీ గుడ్ పొజిషన్. వెరీ గుడ్ పొజిషన్. ఆ తర్వాత మ్యాచెస్ కొంచెం ఈజీ. ఎందుకో మరి మన డీసీ వాళ్ళు తడబడుతున్నారు. గట్టి టీం ఉండి కూడా తడబడుతోంది డీసీ. లెట్స్ హోప్. మరి నేనైతే కొనాలా వద్దా అని మస్తు ఆలోచిస్తుండే. అదేంటి మన సన్ రైజర్స్ ఆఫీషియల్ జెర్సీ ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టేసా ఆల్రెడీ అది. సో
నా ఆశ ఏంటంటే మనం ప్లే ఆఫ్స్కి వెళ్తే నేను బాంబే వెళ్ళి మ్యాచ్ చూద్దాం. మరి మీరు కూడా వస్తారా గౌతమ్ గారు? చూద్దాం. అప్పుడు సెలవులు ఉంటే తప్పకుండా వస్తాను నేను కూడా. చలో మరి అంతటితో మనకి ఎక్స్ఆర్హెచ్ ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్ సమాప్తం. నేను మీ క్రికెట్ నాయకుడు రాహుల్ సైనింగ్ ఆఫ్.